విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రే నమ. మనం 8వ రోజున వారాహి నవరాత్రులలో వార్తాళీ దేవి గురించి తెలుసుకుందాం. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. వార్తాళీ దేవి ఈ అమ్మవారు వారాహి దేవి రూపాల్లో ఒక రూపం. ఈ అమ్మవారిని పేరుకు తగ్గట్టుగా వార్తలు మోసుకొచ్చే దేవతగా అంటారు. ఈ దేవత శ్మశానంలో సంచరించే వారాహి రూపం. అందుకే ఈ దేవత రుద్రభూమిలో లభ్యమయ్యే వస్తువులతో ఆభరణములుగా ఆసనములుగా మలుచుకొని రాత్రిపూట ఎక్కువగా నివాసం ఉంటుంది. ఈ అమ్మవారి గురించి వర్ణన ఈ విధంగా ఉంది. ఎర్రని తామర యొక్క కర్ణికపై శవమును ఆసనముగా చేసుకొని ఉన్నది. ముండమాల అంటే తలకాయల మాలతో విరాజిల్లుతూ నీలమణుల కాంతితో సమానమైన కాంతి కలది. చేతులలో ముసలము హలము అభయవరద ముద్రలను ధరించి మంచి వక్షస్థలం కలది. ఎర్రని వస్త్రముతో 3 కనులతో వరాహం ముఖము కలిగిన వార్తాళీ దేవికి నమస్కరిస్తున్నామని అమ్మవారి వర్ణన ఉంటుంది. వార్తాళీ దేవి పేరులో ఉన్నట్టుగా వార్తలను తెలియజేస్తుంది అన్నాం కదా. అయితే ఈమె మంత్రములో తీవ్రమైన విద్యలు ఎక్కువగా ఉంటాయి. అమ్మవారి రూపంలో శవాసనము తలకాయలమాల మొదలైనవి అమ్మవారి భీషణ స్వరూపము ప్రతీకలు. వార్తాళి మంత్రము వీలైనంత వరకు చీకటి సమయంలో చేస్తే త్వరగా సిద్ధిస్తుంది. వార్తాళి అనుగ్రహములకు అమావాస్య అతి అనుకూలమైన సమయం. అంతేకాక ఆషాఢ నవరాత్రుల్లో రాత్రి వేళ ఈ అమ్మవారి సాధన ఉత్తమమైనది. ఈమె శత్రు బాధలను ప్రయోగ బాధలను ముఖ్యంగా భూత ప్రేత పిశాచాది శ్మశాన గణాదులను త్వరగా తొలగిస్తుంది. ఈ అమ్మవారి వివిధ వార్తల కోసం మనం కోరుకున్న విషయాలను స్వప్నంలో దర్శనం చెప్తుంది. మనకి స్వప్నవారాహి దేవిలాగా ఈ అమ్మవారు కూడా అనుకున్న విషయాలు చెప్తుంది. అయితే తంత్రశాస్త్రంలో ఈ అమ్మవారి గురించి తెలుసుకుంటానికి ఒక పద్ధతి చెప్పింది. మనకి స్వప్నవారాహి దగ్గర రాత్రిపూట ఏం చేయాలి అన్న చెప్పాం కదా. అలానే ఈ అమ్మవారికి కూడా రాత్రిపూట జపం చేసిన తర్వాత మనం పడుకునే ఆసనం దగ్గర భూశయనం చేయాలని చెప్తారు. నేల మీద పడుకునేటప్పుడు తల దగ్గర ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ చెంబుపై మూత పెట్టి ఆ మూతలో దీపం వెలిగించి అమ్మవారిని ప్రార్థించి మనకి ఏ విషయం కావాలో ఆ విషయం అమ్మవారికి చెప్పి పడుకుంటే అమ్మవారి స్వప్నంలో కనిపించి ఆ విషయం గురించిన సమాచారాన్ని మనకి అందిస్తారు అని చెప్తారనమాట. ఈ ప్రక్రియ ఫలించాలన్నా కూడా గురుముఖత వార్తాళీదేవి యొక్క మంత్రం తీసుకొని దాన్ని అనుష్ఠానం చేసి మంత్రసిద్ధి కలిగాకే అమ్మవారు మనతో మాట్లాడటం జరుగుతుంది. అది ఈ ప్రయోగానికి గురువు యొక్క అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. శ్రీమాత్రే నమః.